ఆదిలాబాద్ లో కాంగ్రెస్ విజయబేరి యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని, రైతులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని రేవంత్ అన్నారు. జోగురామన్న ఆదిలాబాద్ ను దోచుకున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించడానికి సిగ్గుపడాలి. కాంగ్రెస్ పుణ్యంతోనే బీఆర్ఎస్ పార్టీ నేతలకు పదవులు వచ్చాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మీరు ఆలోచన చేయండి. ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి పడితే ఇవాళ మేడిగడ్డ కుప్పగూలింది, అన్నారం పగిలిపోయింది. వెనుకబడిన వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. అందుకే గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌడ్లు ఈదులు గీసుకోవాలి, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి, ఇట్లా చేపలు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, పందులను పెంచుకోవాలి. పేదోళ్ళందరూ ఈ పనులు చేస్తే ఆయన పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్తారంట. వాళ్ళు రాజ్యాలు వెళ్ళనికనైనా తెలంగాణలో 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా. జోగి రామన్న కాకపోతే ఇంకోడు జోకుడు రామన్న వస్తాడు. ఇవాళ జోగి రామన్నకు జోకుడు రామన్నకి ఏం తేడా లేదు. ఇవాళ వీళ్ళందరికీ కులగురువు ఏకాక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాక్షసుల కులగురువు ఎట్లయితే ఉంటాడో ఏకాక్షుడు, ఇవాళ ఈ అందరు పిల్ల రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్. ఈ పిల్ల రాక్షసులను ఊరు మీద కుదిలిండు. మీరు తిన్నంత తినండి, దోసుకున్నంత దోసుకోండి. రాష్ట్రాన్ని నేను దోసుకుంటా, జోగి రామన్న నువ్వు ఆదిలాబాద్ దోసుకో అని. అందుకే ఇవాళ ఆ బ్రహ్మ రాక్షసుని గద్దె దించాలి, బొంద పెట్టాలి అంటే ఈడ జోగి రామన్న పని పట్టాలి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రాలే. పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదు. పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతలేదు. ఇవాళ ఏమీ ఇవ్వని కేసీఆర్ మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుండు. మనకేమి ఇవ్వనోనికి మనం ఓటు ఎందుకు ఇవ్వాలని నేను పేదోళ్ళని అడుగుతున్నా. ఏమి ఇవ్వనోడికి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల ప్రభుత్వం కావాలన్నా, ప్రజల ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. దొరల తెలంగాణ కావాలన్నా, ప్రజల తెలంగాణ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఇవాళ దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యలో ఇవాళ పోటీ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో 4 తప్ప ఇంకెవరికన్నా ఏమన్నా సాయం జరిగిందా? ఇవాళ జోగి రామన్నను ఓడించాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కంది శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే జోగి రామన్నను మనం ఓడిస్తాం. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒక్కటే. రూపాయలు మార్చుకొని వచ్చారు.